నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో మీరు ఒక్కొక్క వీడియోలో పంచభూతాలు అని చెప్తూ ఉంటారు, పంచభూతాలకి అసండ్ అవ్వాలి అని చెప్తూ ఉంటారు, మనకి మంచి జరగాలన్నా, కోరుకున్నది నిజం కావాలన్నా కూడా. సో ఇంకొక వైపు ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, మేనిఫెస్టేషన్ అంటారు, విజువలైజేషన్ అంటారు. అసలు పంచభూతాలకి వీటికి ఏంటి సార్ సంబంధం? అసలు పంచభూతాలు మనం ఎప్పుడైతే అసౌండ్ అవుతామో, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఇవి ఉన్నాయి కదా, వీటికి ఎక్స్పెషల్గా టైం కేటాయించాల్సిన అవసరం లేదండి. వీటికి ఎక్స్పెషల్గా మనము టైం కేటాయించి వీటికి సాధన చేయాలి. కానీ పంచభూతాలతో అలా ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పంచభూతాలు అనేవి ఉంటాయి. దానికి నేను ఏం చెప్తున్నా, వాటితో మమేకం అవ్వండి. వాటితో ఎప్పుడైతే మమేకం అవుతామో, పంచభూతాల తత్వం మనకి ఎప్పుడైతే వస్తుందో, చూసే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాం అన్నప్పుడు. అంటే ఈ సమస్య కాదు, దీనికి వేరే పరిష్కారం ఎదుర్కొందాము అంటే అప్పుడు నీలో అగ్నితత్వం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఒక సమస్య నీ దగ్గరకు వచ్చింది, అక్కడ భయపడము. తర్వాత ఎవరో కొంతమంది బాధలో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, వాళ్ళని చూస్తే మనం చలించిపోతాము. అంటే అక్కడ నీకు భూదే తత్వం వచ్చింది. అంటే అప్పుడు వాటి గురించి నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నువ్వు విజువలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మనకి భూతత్వం మనకు వచ్చింది కాబట్టి, భూమి అనేది నీకు ఏది కావాలో అక్కడ క్రియేషన్ జరిపిస్తూ ఉంటుంది అనమాట. వాయుతత్వం ఒకటి, అగ్నితత్వం ఒకటి. దానికి నేను చెప్పేది మా క్లాసులో, ప్రతిరోజు మీరు 5 నుంచి 10 నిమిషాలు పంచభూతాలకి టైం కేటాయించండి. వాటితో మమేకమై అనుసంధానం అవ్వండి, వాటి వాల్యూ తెలుసుకోండి. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటారో ఒక మనిషి సాక్షిభూతంగా మారిపోతాడు. చూసే దాని ప్రతి దాని పట్ల ఎలాగుంటాడంటే, వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని. ఒక సమస్య వచ్చిందా యాక్సెప్ట్ చేస్తాడు. అది నీతో కొన్ని రోజులు ఉందా, దానిపైన ట్రావెల్ చేస్తాడు. ఆ కష్టం పోయిన తర్వాత ఆనందం వస్తుంది అంటే దానికి కూడా రియాక్ట్ అవ్వడు. ఓహో కష్టం వచ్చింది, పోయింది, ఈరోజు సంతోషంగా, ఓకే హ్యాపీ. అంటే వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని. అంటే ఇది ప్రాక్టికల్గా పంచభూతాలతో మమేకం అవ్వడం వల్ల. కానీ విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఎలాగుంటుందంటే, ఒకటి కావాలనుకున్నాము, దాని గురించి ఒక 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు విజువలైజేషన్ చేసాము. ఎంత విజువలైజేషన్ చేసినా అది మేనిఫెస్ట్ అవ్వట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే మనిషి డిసప్పాయింట్ అవుతాడు. ఎప్పుడైతే డిసప్పాయింట్ అవుతామో ఆ విజువలైజేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. అంటే మనం కావాలన్నది మనం కోరుకున్నాము, అది మన దగ్గరికి రాలేదు, డిసప్పాయింట్ ఏమవుతుంటే దాన్ని పక్కన పెట్టేస్తాము, మనం మళ్ళీ దాని వైపు వెళ్ళాము. అలా కాకుండా మీరు పంచభూతాలతో మమేకం అయ్యారనుకోండి, నీకు విజువలైజేషన్ కూడా అవసరం లేదు. అంటే ఇక్కడ వాళ్ళకి ప్రాక్టికల్గా కొన్ని వీడియోలు వేసి చూపిస్తుంటారు. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. చిన్నపిల్లలు ఏది కోరుకున్న వాళ్ళ దగ్గరకు వస్తుందో లేదా. అంటే వాళ్ళు ఎలాగుంటారంటే, అడిగారు, నమ్మారు, పొందుతున్నారు. అంటే మీరు పంచభూతాలతో ఎప్పుడైతే మమేకం అవుతారో, అడగండి, ఆ పంచభూతాలు నమ్మండి, ఖచ్చితంగా అది ఏదైతే ఉందో యూనివర్స్ అనేది నెరవేరుస్తుంది అనమాట. అంటే విజువలైజేషన్ ఎలా ఉందంటే, డిపెండింగ్ అని వేరే వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటాము. అంటే ఇప్పుడు మనిషి అన్నవాడు ప్రతి ఒక్క చోట ఏదో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. మనం ఒక 1 అవర్ విజువలైజేషన్ చేస్తాం, బయట మనం తిరగాల్సింది మళ్ళీ ఇదే సమాజంలో, ఇదే ఫ్రెండ్స్ మధ్యన, ఇదే బిజినెస్ మధ్యన, ఇదే జాబ్స్ మధ్యన. అంటే ఎక్కడో చోట మనకు అనుకూలంగా జరగదు కదండి. అంటే అక్కడ మనము విజువలైజ్ చేసినప్పుడు 50%, 60%, 70% పాజిటివ్ థాట్లో ఉంటాము. ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న నెగిటివ్ అనేది మనకు అక్కడక్కడ కనిపించినప్పుడు, విన్నప్పుడు, మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క మనం చేసిన విజువలైజేషన్ యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఏదైతే మనం నెగిటివ్ చూసి మాట్లాడుతూ వింటామో, దీని ఇంపాక్ట్ ప్రభావం మనపైన పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, యద్భావం తద్భవతి. యూనివర్స్ ఎలాగుంటుందంటే, నువ్వు ఏదైతే ఎక్కువ ఆలోచన చేస్తావో అదే నీకు ఇస్తున్నా ఉంటుంది. ఇప్పుడు ఒక తక్కెడు ఉంటుంది, ఒక తక్కెడు సైడ్ మనం 1 కిలో రాయి ఒక సైడ్ పెట్టి, 1 కిలో ఒక హాఫ్ కేజీ ఫ్రూట్స్ ఒక సైడ్ పెట్టామనుకోండి, ఎటు సైడ్ తక్కెడ చూపిస్తుందంటే ఏది వెయిట్ ఉందో అటు సైడ్ చూపిస్తుంది. యూనివర్స్ కూడా అలాగే, నీది ఏదైతే ఆలోచనలు ఎక్కువ ఉండి హెవీగా ఉంటాయో అదే రిజల్ట్ ఇస్తుంది. అంటే అప్పుడు ఎక్స్పెషల్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ మేనిఫెస్ట్ అవ్వకపోవడానికి కారణం అదేనండి. సరే, ఒక్కొక్కసారి మనం మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం, విజువలైజేషన్ చేస్తూ ఉంటాం, బట్ మీరు నమ్మే వరకు, అది రిసీవ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలని చెప్తున్నారు. అలా వెయిట్ చేయకపోవడం వల్ల మనం కోరుకుంది ఏదైతే ఉందో మన పక్క వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? వాళ్ళు పొందే ఛాన్స్ ఉంటుందా? అలా రాదండి. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నీకు ఇది నాకు అవసరం లేదా, నువ్వు వేరే వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు తీసుకుంటారు. సేమ్ అదని ఇప్పుడు మనం దీనిపైన ట్రావెల్ చేస్తున్నాము, యూనివర్స్ అనేది నీకోసం క్రియేట్ చేస్తుంది, నువ్వు వెయిట్ చేయని చెప్తుంది. ఎప్పుడైతే మనం డైవర్ట్ అవుతామో, డైవర్ట్ అయినప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అది. అప్పటిదాకా అదే మన అండర్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, మీ ఫ్రెండ్ ఎవరో మీకు కాల్ చేశారు, నీ దగ్గర ప్రోడక్ట్ ఉంది కదా నాకు ఇవ్వు అని కాల్ చేశారు. సరే తీసి పెడతాను, వచ్చి తీసుకెళ్ళని నేను చెప్తాను. తర్వాత వేరే వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, లేదా ఆల్రెడీ వీళ్ళు అడిగారు, వీళ్ళకి ఇస్తాను, ఏమనుకోవద్దు అంటాం. సేమ్ యూనివర్స్ కూడా అలాగేనండి. నువ్వు దీనిపైన విజువలైజ్ చేస్తున్నావు,
లా ఆఫ్ అట్రాక్షన్ కోరుకుంటున్నావు, మేనిఫెస్ట్ చేసే బాధ్యత నాది, దానిపైన స్టేబుల్గా ఉండాలని చెప్తుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ డైవర్ట్ అవుతున్నాం. ఓకే, డైవర్ట్ అయితే అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది 100% అండి. ఎప్పుడైతే అందుకే ఒక్కొక్కసారి మనం విన్నర్ రన్నర్ అప్ ఇద్దరే ఉన్నప్పుడు సడన్ గా హార్డ్ వర్క్ వీళ్ళే చేస్తారు, బట్ రిజల్ట్ మాత్రం వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో నమ్మకం లేకపోవడం వల్లే మేబీ దాన్ని లక్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు కదా. అదేనండి, ఏదైనా కూడా నమ్మకం ఉండాలండి. నమ్మకం ఉంటే మనిషి ఏదైనా క్రియేట్ చేయగలడు. నమ్మకం ఎప్పుడైతే మనలో ఉండదో అప్పుడు ఏది చేయలేము. దానికి యూనివర్స్ కూడా మూడే ఉంటాయండి ఫాలో చేయలేదు. ఫస్ట్ అడగండి, అడిగిన తర్వాత మీ పైన మీకు నమ్మకం ఉంచుకోండి, దాని పట్ల సాధన చేస్తుండండి, ఖచ్చితంగా యూనివర్స్ అనేది నీకు ఇచ్చి తీరుతుంది. ఈ ఫార్ములా మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో ఖచ్చితంగా మనిషి అనేవాడు సక్సెస్ అవుతాడండి. సో అంటే ఫస్ట్ నమ్మకం పెట్టుకోవాలి. మనం కోరుకున్నది మనం పొందేది కాకుండా నమ్మకం ఇంపార్టెంట్ అన్నమాట. నమ్మకం ఇంపార్టెంట్ అండి. దానికని మనకి యూనివర్స్ ఈ రోజు కోరుకునండి, ఒక 2 రోజులు దానిపైన స్టేబుల్గా ఉండండి. అప్పుడే మనం వెళ్ళే పరిసరాల్లో, మనం మాట్లాడేటప్పుడు, మనం వినేటప్పుడు, చూసేటప్పుడు యూనివర్స్ అనేది కొన్ని సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది మన దగ్గరకి. అరే నేను మొన్ననే ఈ మొబైల్ తీసుకోవాలనుకున్నాను, ఈ రోజు నీ చేతిలో చూసాను అంటుంది. అంటే యూనివర్స్లోకి నీ ఆలోచన వెళ్ళిపోయింది, నువ్వు దాన్ని తీసుకోవాలనుకున్నావు కాబట్టి ఈ రోజు నీ ముందు దాన్ని చూపించింది. అరే నేను మొన్న ఈ బైక్ తీసుకోవాలనుకున్నాను, ఈ రోజు నా కంటి ముందు కనిపించింది. ఈ డ్రెస్ మొన్న నేను మాల్లో చూశాను, ఈ రోజు ఈ అమ్మాయి వేసుకుంది. అంటే నువ్వు కోరుకున్నావు, యూనివర్స్కి సిగ్నల్ పంపించినావు, యూనివర్స్ క్రియేషన్ చేసి నీ ముందు ఉంచింది. దాన్ని ఏం చేస్తున్నాం అంటే మనం అక్కడ డైవర్ట్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. అంటే మనం అరే ఈ డ్రెస్ మొన్న చూశాను, నేను బాగుంది, ఈరోజు కనిపించింది, ఇది ఎలాగైనా సరే నేను తీసుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ అనేది నీకు ఆ డ్రెస్ కావాలనుకోండి, నీ దగ్గర డబ్బులు లేదనుకోండి, ఏదో ఒక రూపము నీ ఫ్రెండ్ ఇప్పిడమో, లేకపోతే నీ బ్రదర్ ఇప్పిడమో, మీ ఫాదర్ ఇప్పిడమో, యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే నువ్వు ఏది కోరుకున్నావు ఎలాగైనా సరే నీ దగ్గరికి ఇస్తుంది. అంటే నా దగ్గర డబ్బు లేదని అనుకోండి మళ్ళీ, అంటే నీకు అది కావాలి, ప్రోడక్ట్ కావాలి, అంతే, డబ్బు గురించి ఆలోచన చేయొద్దు. ఆ ప్రోడక్ట్ కావాలనుకున్నప్పుడు చూడండి, కొంతమంది మనకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏవో గిఫ్ట్లు ఇస్తుంటారు. అంటే ఇది నేను ఆ రోజు అనుకున్నాను కదా, ఈ రోజు వీడు ఇచ్చాడు నాకంటే అది నువ్వు అనుకోయింది కాదు, ఆ యూనివర్స్లో నువ్వు బలంగా దాని గురించి కోరుకున్నావు కాబట్టి యూనివర్స్ అనేది నీ దగ్గరికి పంపింది అనేది మనం గ్రహించాలి. దాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో మనిషి రోజు ఆ జీవితాన్ని అనేది ఒక ఆట మాత్రం ఆడుకోవచ్చు. అంటే అడగాలి, నమ్మాలి, ఖచ్చితంగా పొందాలి. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.